ఇక మరొక బ్రేకింగ్ విశాఖ పోర్టులో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 543 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. మొత్తం 9 కంటైనర్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. విశాఖ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో తరలించడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని కాకినాడలో నిఘా పెంచడంతో విశాఖకు మారింది దందా. సో పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ కు చెక్ పట్టడం లేదు. రేషన్ బియ్యం రెక్కలు కట్టుకుని మరీ విదేశాలకు ఎగిరిపోతోంది. కాకినాడలో స్మగ్లింగ్ దందాకు ఫుల్ స్టాప్ పెడితే విశాఖ కేంద్రంగా ఫుల్ స్పీడ్ తో పనిచేయడం షురూ చేసింది. రూటు మార్చి తీరం దాటుతోంది. స్మగ్లింగ్ కు గేట్ వేగా మారిన విశాఖ పోర్టులో రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. మొన్నటిదాకా కాకినాడ పోర్ట్, లేటెస్ట్ గా విశాఖ పోర్ట్. ఎంత చెక్ పెట్టినా ఆగని రేషన్ బియ్యం స్మగ్లింగ్. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కి అడ్డాగా మారిన కాకినాడ పోర్టులో అడ్డంకులు ఎక్కువ అవడంతో రేషన్ మాఫియా రూట్ మార్చింది. స్మగ్లింగ్ సీన్ విశాఖకు షిఫ్ట్ అయింది. విశాఖ గేట్వేగా బియ్యం స్మగ్లింగ్ కి గేట్లెత్తేశారు స్మగ్లర్లు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతులకి సర్కార్ చెక్ పెట్టింది. దీంతో విశాఖ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. అక్కడి నుంచే విదేశాలకు విచ్చలవిడిగా స్మగ్లింగ్ మొదలైంది. కాకినాడ పోర్టులో బయటపడ్డ పీడీఎస్ బియ్యంతో ఏపీ వ్యాప్తంగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ తీగలాగుతోంది సర్కార్. తాజాగా ఈ తీగ లాగితే విశాఖ తీరంలో డొంక కదిలింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ విశాఖ పోర్టులో మరో రైస్ డెన్ని గుర్తించింది. స్వయంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి ఎగుమతికి సిద్ధంగా ఉన్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయించారు. 4 బృందాలు తనిఖీలు జరిపి మొత్తం 3 గోడౌన్లు, 9 కంటైనర్లలో ఉన్న వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. పలుచోట్ల ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపి ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటామన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో ఇంకా లోతుగా, అంటే ఇంకొంచెం మెటీరియల్ రావాలి, కొన్ని కంటైనర్స్లో ఆల్రెడీ ఉన్నాయి కస్టమ్స్ పరిధిలో అని చెప్తున్నారు. ఆ వివరాలన్నీ స్థానిక అధికారి జేసీ గారికి అప్పచెప్పిన తర్వాత పూర్తిగా దానిపైన లోతుగా శాంపిల్ టెస్టింగ్, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ జరిగిన తర్వాత మేము దానిపైన ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. కాకినాడ పోర్ట్ తర్వాత విశాఖ, గంగవరం పోర్టులపై నిఘా పెట్టిన పౌర సరఫరాల శాఖ పక్కా సమాచారంతో విశాఖలో దాడులు జరిపింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో తరలించడానికి సిద్ధంగా ఉన్న వందలాది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. రాయ్పూర్కు చెందిన ఏజీఎస్ ఫుడ్స్ పేరుతో కన్సైన్మెంట్ ఉంది. వైసీపీ హయాంలో విశాఖ నుంచి 36,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతైందని, దీని విలువ 12,000 కోట్లుంటుందన్నారు మంత్రి నాదెండ్ల. చెప్పినట్టు కాకినాడలో 1,38,00,000 మెట్రిక్ టన్నులు 3 సంవత్సరాలు ఎగుమతి చేశారు గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. విశాఖపట్నంలో దాదాపు 36,000 మెట్రిక్ టన్నులు ఈ 3 సంవత్సరాల్లో చేశారు. అంటే సుమారు మీరు అంచనాలు వేసుకుంటే 12,000 కోట్ల రూపాయలు కేవలం రైస్ ఎగుమతి జరిగింది ఇక్కడి నుంచి. సో డెఫినెట్గా ఇదొక గేట్వేగా వాడారు. కాకినాడ చేసినంత మాఫియా డెన్ ఇక్కడ లేదు, కానీ గేట్వేగా వాడుకున్నారు. అక్కడ టైట్ చేసినందుకు గత 2 నెలల్లో ఇక్కడి నుంచి 70,000 మెట్రిక్ టన్నులు వెళ్ళింది ఇక్కడి నుంచి. రేషన్ బియ్యం స్మగ్లర్లకు చెక్ పెట్టడానికి కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు నాదెండ్ల.